ఒక వ్యక్తి యేసు ప్రభువుల వారి యొద్దకు వచ్చి, నా తండ్రి యొద్ద నుండి నాకు రావలసిన ఆస్తి నా సహోదరుని యొద్ద ఉండిపోయింది కనుక నా ఆస్తిని నాకు ఇమ్మని చెప్పి నా సహోదరునితో చెప్పు యేసు ప్రభు అని అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, కలిమి విస్తరించుట అది జీవమునకు మూలం కాదు. అంటే మనం ధనము విస్తరించడం ద్వారా అది మనల్ని పరలోకం చేర్చదు గనక మీరు దాని మీద దృష్టి పెట్టొద్దు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడికి మిక్కిలి ఆస్తి ఉంది, అలాగే మంచి అధికారంలో ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి అంటాడు, నేను పరలోక రాజ్యము చేరడానికి నేనేం చెయ్యాలి అన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎన్ని కోట్ల రూపాయలను మనం సంపాదించినా మన ఆస్తి, మన దాన ధర్మాలు, మన పుణ్యకార్యములు పరలోక రాజ్యము చేర్చడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం. అందుకనే ఆస్తి మనల్ని పరలోక రాజ్యం చేరదు, కానీ యేసు క్రీస్తు వారి అందలి విశ్వాసమే మనల్ని పరలోకం చేరుస్తుంది. బైబిల్ గ్రంథంలో అబ్రాహాము అనే భక్తుడికి దేవుడు అన్నాడు, ఈ దేశమును నీకు నీ సంతానానికి నేను ఇస్తున్నాను అంటే, అలాంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు వారికి ఇచ్చిన దేశంలో ఉండి మేము యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాం, ఈ లోకము స్థిరమైనది కాదు, ఎప్పుడో అప్పుడు ఈ యాత్రను ముగించుకుని మేము వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోకం చేరడం కోసం వారు ధనం మీద నమ్మిక ఉంచలేదు, కానీ దేవుని మీద నమ్మిక ఉంచి భక్తిగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతూ వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు.